సర్వోత్తమ ధర్మ సూక్ష్మాలు, ఎన్నో విభిన్న కళలు, భాషలు, సంస్కృతులకు తల్లి మన వేదభూమి పరమపావని భారతమాత. ఎందరో ఋషులు ఈ తల్లి గర్భాన జనించి యోగ సాధన ద్వారా వారి జన్మలను చరితార్థం చేసుకున్నారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు మరియు శ్రీకృష్ణ భగవానుడు సైతం ఋషులకు బోధించిన జ్ఞానం యోగ సాధన. ఎన్నో మర్మాలు కలిగిన యోగ విజ్ఞానాన్ని నిత్యం ఆచరించడం వలన అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి. వ్యాయామ ప్రక్రియలో యోగ సాధన మిళితం చేయడం ద్వారా అత్యద్భుతమైన దేహదారుఢ్యాన్ని పొంది దాన్ని సక్రమమైన ధర్మకార్యాలకు వినియోగించి ప్రపంచవ్యాప్తంగా తన బల ప్రదర్శనల ద్వారా సమకూరిన ధనాన్ని మొత్తం స్వాతంత్ర సమరయోద్యమానికి ధారపోసిన కలియుగ భీముడు శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు మనకు ఆదర్శనీయులు. వారి పరంపరను నేటికి కొనసాగిస్తున్న విజయనగరం పట్టణం ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు శ్రీ పెద్ది లక్ష్మీనారాయణమూర్తి గారు సకల జనులకు ఆదర్శం. 60 ఏళ్ల వయసులో యోగాభ్యాసంతో 3 టన్నుల రోడ్ రోలర్ని, 5 టన్నుల ఏనుగును తన ఛాతి మీద ఎక్కించుకోవడం వారికి ఒక అవలీలమైన విషయం. 72 ఏళ్ల వయసులో 2 అంబాసిడర్ కార్లను ఆపడం ఆయనకు ఒక సరదా. నేటికి 77 ఏళ్ల వయసులో యువత కండలనే బలంగా భావించి వాటికి ఆకర్షితులై డ్రగ్స్ మత్తులోకి వెళ్ళడం ఆయనను ఎంతగానో బాధించింది. పెడదారిన పడుతున్న యువతను సరిచేయడానికి సంకల్పించుకున్న ఈ అభినవ భీముడు యోగ సాధన విశిష్టతను తెలియజేయడానికి తన ప్రియ శిష్యుల ద్వారా జనవరి 28, 2025న విజయనగరం పట్టణంలో జరిగిన శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారి జయంతి ఉత్సవాలలో యోగ బల ప్రదర్శనలు చేయించారు. ఆ ప్రదర్శనల ద్వారా ప్రేక్షకులను ఉత్తేజింపజేసి మార్పు బీజాన్ని వారి మనసులో వేశారు. మీరు కూడా ఈ వీడియోను వీక్షించి యోగ సాధన శక్తిని గ్రహించి ఈ బృహత్ కార్యానికి మీ ఆశీస్సులను మరియు మద్దతును తెలపగలరు. జై హింద్, జై భరతమాత.